యాక్చువల్లీ మొత్తం కూడా 35 to 40 ఎకరస్ ల్యాండ్. దీన్ని వచ్చేసి ఫస్ట్ నేను 4 పార్ట్స్ కింద తీసుకున్నాను. ఓకే. ఇది మనమున్నది సౌత్ వెస్ట్. ఇక్కడ ఫామ్ హౌస్ తీసుకున్నాం అనమాట. ఇది మొత్తం టోటల్ ల్యాండ్లో వచ్చేసి ఇది హైట్లో ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ ఏమంటే ల్యాండ్ 4 పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ కింద అంటే ప్రాసెసింగ్ యూనిట్, అది మన కిచెన్ ఏంటి మొత్తం అటు ఆగ్నేయములు తీసుకున్నాము. అండ్ ఇటు వచ్చేసేమో వాయువ్యం అంటే యానిమల్స్ ఉండడానికి కరెక్ట్ ప్లేస్ అనమాట. ఎప్పుడైనా ఓకే వాయువ్యంలో యానిమల్స్ పెడితే బాగుంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం కూడా ఈ ఏరియా అంతా యానిమల్స్, కౌస్, హెన్స్, గోట్స్ అవన్నీ ఆ ఏరియాలో ఉంటాయి. ఓకే. ఇది వచ్చేసి నైరుతి అంటే మనం ఉండడానికి, మనం ఉండడానికి ఇక్కడ హౌస్ యాజ్ పర్ వాస్తు ఐడియా 100%. ఓకే. సో పట్టించుకుంటారు దాన్ని. వాస్తు నిజంగా ఉందండి వాస్తు అనేది? ఉంది అంటే ఉంది, మూర్ఖంగా పోవద్దు. వాస్తు, జ్యోతిష్యము, డెవోషనల్ అనేది మనము కొంత ఎంత అవసరం అంత తీసుకుంటుంటే, పడవ నీళ్ళలో పోవాలి కానీ నీళ్ళల్లో పడవ ఉండకూడదు అన్నట్టు ఎంత అవసరం అంత తీసుకొని ఎక్స్ట్రా దాన్ని తీసేస్తే లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా ఒకటే పట్టుకొని ఇదే అనుకుంటూ పోతే అక్కడ మనం ఇబ్బందులు పడతాం. కొంత ఎంత అవసరం అంటే 5 ఎలిమెంట్స్ని తీసుకొని దాని ప్రకారం పోతే ఏముండదు, బాగానే ఉంటుంది. అటు వచ్చేసి మొత్తము నార్త్ ఈస్ట్ అనమాట, డౌన్ ఉంటుంది. అది మొత్తం ప్యాడీ తీసుకున్నాము పంటలు. ఇక మిగతా అంతా కూడా పండ్లు, అంజీరాలని, జామలని, మ్యాంగోస్ అని. ఫస్ట్ ల్యాండ్ తీసుకోగానే చేసిన మొదటి పని ఏంటంటే కడియం నర్సరీ వెళ్ళేసి ఒక 400 వేప చెట్లు తీసుకెళ్ళి ఇచ్చి సరౌండింగ్స్ మొత్తం వేప చెట్లు వేసేసాం. కోవిడ్ టైం అనమాట అప్పుడు. వేప చెట్లు, ఆ బ్రీత్ చాలా అవసరం ఆ రోజుల్లో. సో అందుకని ముందు వేప చెట్లు వేసినప్పుడు ఆ బ్రీత్ బాగుంటుంది. మన దాంట్లో వేప, మారేడు, కదంబం, మందారం, పారిజాతం, మారేడు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మెడిసినల్ ప్లాంట్స్, సేమ్ టైం పూజకు వాడేవి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎంత మెత్తగా ఉందండి ఇది. మన కాలు మట్టి వేస్తే కదా, స్పాంజిలా ఉంది. అవును, గలస అంటారు, మొరం అంటారు. ఇది మన మట్టి ఓన్లీ. ఈ కాంక్రీట్ కానీ ఏం వేయకూడదు అనుకున్నారా? వద్దు, వాడద్దు. ఓన్లీ ఏదైతే న్యాచురల్గా ఉందో అదే ఉంచాలి. అదేమో నల్లరేగడి, అది వేరు ఇది వేరే అంటే ఒక 2 and 3 feet తర్వాత ఇది వెళ్తుంది. భూమి ఏంటంటే పొరలుగా ఉంటుంది కదా. ఫస్ట్ లేయర్ వచ్చేసి నల్ల మట్టి ఉంటుంది. ఒక 2.5 3 feet తర్వాత ఇది వస్తుంది. దాని తర్వాత స్టోన్ వస్తుంది. ఎర్ర మందారం అసలు అంత ఆ కలర్ లో నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. అది ఎరువు వేస్తాం కదా చక్కగా, నాటు కదా అది, నాటుది. అండ్ మన ఎరువు వాడతాం కాబట్టి ఏం వేస్తారు? మన గోమూత్రము తో తయారు చేస్తాం కదా, జీవామృతం బాల్స్ తయారు చేస్తాము. అండ్ లిక్విడ్ తయారు చేస్తాం, ద్రవ జీవామృతం. అంతే, వేరే అసలు ఏముండదు అక్కడ. అంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రైతుకు బేసిక్ గా. ఇదంతా అండి, ఇదంతా అంజీరా. అంజీరాలు ఏ మంత్ లో వస్తుందో పంట? అంజీరా ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది, 3 months ఒకసారి అంజీరా. అండ్ జామ 4 months ఒకసారి జామ వస్తుంటుంది, అంజీరా వస్తుంటుంది. ఈ చిన్న, ఇందాక మీరు అన్నారు చిన్న కొబ్బరి చెట్లు ఇవేనా? అవును. అంటే వీటికి కూడా సీజన్ ఏం లేదా అండి? అవి వస్తూనే ఉంటాయి కదా, సమ్మర్ లో ఎక్కువ వస్తాయి. బట్ ఏంటంటే దీనికి ఒక 10 feet గ్రౌండ్ లెవెల్ లో వాటర్ ఉండాలి. సో కొబ్బరి చెట్లు బేసిక్ గా రావు మన ఏరియాలో, కానీ పక్కన కొంచెం కాలువలాగా తీసేసి అక్కడ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉండేటట్టు చేసాము. దానివల్ల కొంచెం కొబ్బరికాయలే వస్తున్నాయి. పక్కన దాని పక్కన. ఓకే ఓకే. కొబ్బరి చెట్లకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఉండాలి ఎక్కువ. ఉన్న చోటే వస్తాయి, కేరళ అట్లాంటి చోట్ల. మన దగ్గర గ్రౌండ్ వాటర్ అంత ఉండవు కదా. ఇప్పుడు ఈ చెట్లకి ఆ కాలువ దగ్గర చెట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునండి. ఏంటంటారు? వాటర్ వాటికి అందుబాటులో ఉన్నప్పుడు కాయలు వస్తాయి చక్కగా. ఇంకా కొన్ని చెట్లు నాటలేదు అనుకుంటా, అలాగే పెట్టేసి ఎక్కువ ఉన్నాయి ఎక్స్ట్రా. ఎప్పుడైనా ఏదైనా చనిపోయినప్పుడు అట్లా వేస్తుంటాం. వేప, పున్నాగ ఇవన్నీ ఏంటంటే బర్డ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి అనమాట. పున్నాగ పూలు అంటారు కదా. పున్నాగ పూలు, అది వేప చెట్టు దగ్గర పున్నాగ చెట్టు. నేలలో కూడా చాలా ఉన్నాయి, ఇంకా రాలేదు, పూలు రాలేదు. అంటే దానివల్ల ఉపయోగం ఏమిటో? ఫ్రాగ్రెన్స్ ఒకటి, బర్డ్స్, బటర్ఫ్లైస్ ని వీటిని అట్రాక్ట్ చేస్తుంది. బేసిక్ ఏంటంటే వ్యవసాయంలో మనం చేసేదానికంటే బర్డ్స్, బటర్ఫ్లైస్, ఎర్త్ వార్మ్స్ చేస్తాయి. అవి చేసేది వ్యవసాయం, అది చేసేదే వ్యవసాయం, మనం చేసేది కాదు. ఇవన్నీ నాటుకాయలే, బట్ మనం వేసే ఎరువుతో చూడండి ఒక్కొక్క కాయ సైజ్ ఎలాగొచ్చిందో. అవును, జామకాయలు. అవును, మాక్సిమం ఏంటంటే మన పొలంలో అన్ని నాటు విత్తనాలు ఉండేటట్టుగానే చూసాను. చూడండి ఇక్కడ కంకి వచ్చింది, వాటికి కంకి రాలేదు. అవును, ఈ చెట్టుకున్న గ్రోత్ వాటికి లేదు. అవును, ఇక్కడ పక్కనే కాలువ ఉందన్నమాట. వాటర్ మెయిన్ గ్రౌండ్ వాటర్ 10 feet లోపల వాటర్ ఉంటే కొబ్బరికాయలు వస్తాయి. ఓకే ఓకే. కొబ్బరి పువ్వు అంటారు.
అంటే లోపల కొబ్బరికాయలు ఉండే పువ్వు వేరే, ఇది కంకులు. కానీ డెకరేషన్ కి చాలా చోట్ల చూస్తూ ఉంటానండి. అవును, అంటే ఇలాగే కట్ చేస్తారా? యాక్చువల్లీ అవి ఒక్క ఉంటుంది కదా సుపారి, ఒక్కవి కూడా సేమ్ ఉంటాయి. ఓహో, అవి ఎక్కువ వాడతారు డెకరేషన్. ఓకే. కొబ్బరి తక్కువ వస్తాయి. ఇది ఇక్కడ చూడండి గెల వేస్తుంది. అప్పుడే అదే వాటర్ వస్తున్నప్పుడు వాటర్ ఉన్న కాడ వస్తాయి గ్రోత్. ఇప్పుడు దానికి అల్లుకుంటున్న మొక్క ఏమిటో? అది మామూలుగా వీటికి ఆవులకి వాటికి మన కాళ్ళల్లో పురుగులు అయి పట్టినప్పుడు వాటిని నూరి పెడతారనమాట. అవునా? ఓకే. చూడండి ఇక్కడ కూడా కాయలు వస్తున్నాయి. అవును, ఇప్పుడు అక్కడ వరకు ఉన్న గ్రోత్ వేరు. అవును, ఇక్కడ నుంచి ఉన్నది వేరు. కరెక్ట్, మీరు ఇందాక చెప్పింది ఇదే అనమాట. ఇది మునగ చెట్లు. ప్రతి ఒక్క 20 feet కి 15 feet కి ఒక మునగ చెట్టు మీకు కనిపిస్తుంది కంపల్సరీ. ఎందుకంటారు? అది నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది అనమాట చెట్లకి. నత్రజని వేరేగా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ చెట్టు పెట్టినప్పుడు అదే నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తాయి. అంటే ఇది ఫామ్ పెట్టాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేశారా, లేకపోతే అంతకు ముందే? లేదు, కొంత స్టడీ చేసే. అవునా? అవును, కొంత తెలుసు. కొన్ని బుక్స్ అన్ని ఉన్నాయి కదా, బుక్స్ త్రూ చదువుకోవడము. కొంత అనేది చిన్నప్పటి నుంచి చేస్తున్న వ్యవసాయం. అంటే అప్పుడు నాలెడ్జ్ లేకుండా కూడా మన వాళ్ళందరూ వేస్తుండే వాళ్ళు చెట్లు. ఎందుకు వేసారు అని సెర్చ్ చేసినప్పుడు ఓకే, దీని వల్ల కొంచెం సైంటిఫిక్ గా యాడ్ చేసినప్పుడు దీని వల్ల ఇది ఉపయోగం, సో దీన్ని వెయ్యాలి అనేది కొంత అనేది మనకి నాలెడ్జ్ ఉంది కదా బుక్స్ లో. కరెక్ట్, అది చదివి కూడా చేసాం అనమాట కొంత. ఇప్పుడు ఇక్కడ గానుగు నూనె టైప్ పెట్టారు. ఎద్దుగానుగా ఇక్కడ అన్నిటికి వస్తాయి కాయలు బాగానే. ఓకే, ఓకే. ఎంత బాగున్నాయో అసలు, చాలా బాగుంది. ఇలానే కోస్తామా? ఇలానే కోద్దాం. ఒక్క నిమిషం, రావట్లేదే. సూపర్ ఎర్రగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వాక్కాయ పప్పు, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే నైట్ వేసుకోకూడదే, గొంతు పట్టేస్తుంది. ఇప్పటికి డే టైమే తినాలి, అదిరిపోతుంది. నేరేడు పళ్ళు ఎంత బాగున్నాయో, అచ్చంగా పండారు. అంటే బలవంతంగా కోసేసి పండించడం ఏం లేదనమాట. చక్కగా చెట్టుకే పండి ఉన్నాయి. ఎంత అదృష్టం ఉండాలి. ఇక్కడ 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 చూపించండి. ఓ మై గాడ్, అదిగో. ఓ మై గాడ్, ఏంటి ఇలా వెరైటీగా ఉంది. ఎరుపు, ఆకుపచ్చ, దీని షేప్ కూడా చాలా షార్ప్ గా. మన దగ్గర ఏంటంటే పక్వానికి వచ్చాక కోస్తాం, పచ్చి కోసి. మార్కెట్ లో ఏంటంటే కార్బైడ్ వేస్తారు. అవును, అలా కాకుండా ఇట్లా పక్వానికి వచ్చింది కోసేసి వరిగడ్డిలో పెట్టేస్తే పండుతాయి అవి. అవును, మన వాడేంటి మజ్జిగ కూడా పోస్తా ఉంటున్నారు ఏంటి? అవును, పండ్ల చెట్లకు మజ్జిగ పోస్తాము. నిజమా? కాయలు బాగుంటాయి, పంట బాగా వస్తుంది. పూలు పండ్ల చెట్లకి మజ్జిగ కంపల్సరీ పోస్తాం. ఘనజీవామృతం, ద్రవజీవామృతం పాటుగా పుల్ల మజ్జిగ 7 days. దాన్ని ఇప్పుడు మనం పాలు తీసిన తర్వాత వెన్న తీస్తాం కదా, కాగబెట్టి తోడు పెట్టి విలోన మెథడ్లో నెయ్యి తీస్తాము. సో ఆ మజ్జిగని 7 days పులో పెడతాము. ఆ పులిసిన మజ్జిగలో 1:10 ఒక కప్పుకి 10 cups వాటర్ పోసేసి డైల్యూట్ చేసి చెట్లకి ఇస్తాము. సో పంట బాగా వస్తుంది కూడా. కలర్ఫుల్ గా, ఇందాక మందారాలు కలర్ఫుల్ గా ఉన్నాయి, చాలా ఎర్రగా ఉన్నాయి. సో అది ఆ మజ్జిగ వల్ల వస్తాయి అనమాట. మనం కుండీల్లో వాటికి కూడా పోసుకోవచ్చు మజ్జిగ. కాకపోతే 7 రోజులు పులవాలి. ఓకే, ఓకే. దాంతో పురుగు రాదు, చాలా బలము, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మామిడికాయల సీజన్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఎండింగ్, వర్షాలు పడిపోతున్నాయి కదా. ఫిబ్రవరి అయిపోయిన దగ్గర నుంచి మార్కెట్ లో దొరుకుతాయి కదా మ్యాంగోస్. కరెక్ట్, కరెక్ట్. అవన్నీ జస్ట్ కార్బైడ్ వేసి పండించినవి. ఇప్పుడు కూడా ఇంత మంచి కాయలు ఉన్నాయి, అదే అంటున్నాను. ఇది ఇక ఫైనల్. ఆల్రెడీ కోసేసాం, 2 times కోసాం పంట. ఇది ఏమిటో దీన్నే ఉంటారు? ఏది? ఈ కాయనే ఉంటారు. మ్యాంగో ఏది? ఈ కాయ లేదు. ఇది బంగినపల్లి. ఓ, కానీ చెట్టు అలా పైకి వెళ్ళిపోకుండా ఇలాగా బుష్ లాగా. యూరియా వేస్తే పెరుగుద్ది. ఓహో, యూరియా యూరియా వేయం కదా, ఏం లేదు, ఇంత 2 చెంచాలు యూరియా వేస్తే చక్కగా పెరుగుతుంది. అసలు ఈ మామిడ ఒక్కాకి ఎక్కడన్నా చీడ పట్టి ఉండడం లేదు, ఉండదు. అవి ఏమైనా ఉన్నాయా? స్ప్రే చేస్తాము. వాసన చూడండి ఎంత మధురంగా ఉంటుంది. చాలా బాగుంది. అసలు ఒక్క ఆకు పాడలేదండి, అసలు ఏముండదు. ఇప్పుడు ఇంత పొలంలో మీరు ఎక్కడన్నా చీడ పాడగానే ఏమన్నా లేదు. అదే మీరు ఇప్పుడు ఆ జీవామృతం ఉన్నారు కదా, ఇది ఆవు పేడ, గోమూత్రం ఉంది, అదే వాసన వస్తుంది. మందులు కొట్టాల్సిన అవసరం ఏంటండి పంటకి? కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ అండి, ఇవన్నీ సిట్రస్ అన్నమాట. ఓహో, సపోటా ఉంది. సపోటాలో మన దగ్గర ఒక 4 వెరైటీ ఉంది. ఉసిరి ఉంది, బత్తాయి. ఇప్పుడు ఇక్కడ పండేవన్నీ పళ్ళు, పూలు, అన్ని. పూలు అంటే మనం పంపించట్లేదు అనుకోండి, మీరు వాడుతున్నారు. మిగతా అన్ని అంటే ప్రజలకు అందుబాటులో ఉండేలాగానే చేస్తున్నారు. ఉందండి, దానికోసం మన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో మనది అవుట్లెట్ పెట్టాము. చెక్ పోస్ట్ దగ్గర అక్కడే బ్యాక్ టు రూట్స్. అవును, ఈ పంట మొత్తం కూడా వీక్లీ వన్స్, వెడ్నెస్డే, సాటర్డే మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఓన్లీ 2 days వీక్లీ. బుధవారం, శనివారం మాత్రమే.
ఓహో. ఎవ్రీడే ఉండదు, ఎందుకంటే ఇది సిటీకి దగ్గర 75-80 కిలోమీటర్స్ దూరము. అవును, సో రోజు నేను ట్రాన్స్పోర్ట్ అంటే చాలా కష్టము. కరెక్ట్. అందువల్ల వీక్లీ 2 times మాత్రమే మనము సిటీకి తీసుకొస్తాం. అంటే ఏమేమి వెజిటబుల్స్ అవైలబుల్ గా ఉన్నాయని ఎలా బీరకాయ, తెలుస్తుంది సొరకాయ. అందులో? ఎక్కడైనా వెబ్సైట్ లో అయినా పెడుతున్నారా? వెబ్సైట్ ఉంది ఉందా? కదా, కృష్ణా ఫార్మ్స్ వెబ్సైట్ ఉంది. ఆ. అండ్ మన దగ్గర కస్టమర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అవునా? ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓహో. 8959990005 ఇది వాట్సాప్ నెంబర్. వాట్సాప్ నెంబర్. సో కస్టమర్స్ అందరూ కూడా ఆ గ్రూప్ లో ఉంటారు. ఏ రోజు ఏం వెజిటబుల్స్ అవి ఫ్రూట్స్ అవి అవైలబుల్ గా ఉన్నాయి అనేది వాళ్ళకి మెసేజ్ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే అందులో 100%. వాళ్ళు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ లో. యాక్చువల్లీ దీనికి ఒక చాలా గొప్ప జర్నీ ఉంది చాలా ఏమండి కదా. బటర్ఫ్లైస్ చూడండి ఇక్కడ. ఆహా. బటర్ఫ్లైస్ హ్యాపీగా ఉన్నాయంటే నేల బాగుంది అని అర్థం. ఓ, లేదంటే బటర్ఫ్లైస్ రావు. కరెక్ట్. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, అది ఆల్రెడీ బీస్ బటర్ఫ్లైస్ ఎంత హ్యాపీగా ఎగురుతున్నాయి. అది మందు కొట్టిన నేలలో ఇవి రావన్నమాట. ఓహో. ఇవన్నీ నేచర్ ని అవి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. నేచర్ బాగుంటే నిజం. చూడండి ఎట్లా ఎగురుతున్నాయి మొత్తం అన్ని. కలర్ఫుల్ గా ఉంది. ఆ పువ్వుల నుంచి పోతున్న వాటిలో బటర్ఫ్లైస్, ఒకటి బీస్, ఎర్త్ వామ్స్ ఇవన్నీ పోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు మాకు? ఎంటర్ అయిన తర్వాత చూడడానికి హైట్ బాగుంది, ఆ కాయలు నిగనిగలాడుతున్నాయి. అవి పండాలంటే పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడాలి. దాని తర్వాత మెడిసిన్స్ వాడాలి. జరిగింది ఇది గత 60-70 సంవత్సరాల క్రితము జరిగిన మార్పు ఇది. మాక్సిమం ఏంటంటే మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేసేసి కొన్ని పాత వాటిని తీసుకొచ్చి కొంచెం జాగ్రత్త చేస్తున్నాము. వాట్ అబౌట్ విత్తనాలు అండి? ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి కొన్ని మొక్కలు వేసి ఉంటారు? విత్తనాలు వచ్చేసి నేను కడియం నుంచి తెప్పించాను, వాళ్ళతో చెప్పి తయారు చేయించాను. కొన్ని మన విజయరామ్ గారి సేవ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని తీసుకున్నాను. ఇంకా ఊర్లకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే, నాటు మొక్క కనిపించినా, నాటు చెట్టు కనిపించిన, అడగడం అంటే 2 చోట్ల అడుగుతాను నేను. చెట్లు మొక్కలు ఉన్న చోట అడుగుతాను, దేవుడి దగ్గర ప్రసాదం అడుగుతాను. ఇవి 2 తప్ప నోరు తెరిచి ఎక్కడ అడగను.